హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలాముఅలైకుం. మా మేడం కొన్ని సామాన్ ఆర్డర్ చేసిందని మా ఇంటి పక్కనే ఉన్న బలది హైపర్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. నేను మా సులేమాన్ అయితే ఇద్దరం అయితే వచ్చేసినాం. సులేమాన్కి ఎప్పుడు కూడా వీడియోస్ అంటే చాలా ఇష్టం, వీడియోలా కనబడాలని చెప్పేసి. అందుకే ఎప్పుడు కూడా ఆయనను ఫోకస్ అనేది చేయమని ఉంటాడు. అందుకోసం ప్రతిసారి కూడా ఆయననే ఫోకస్ చేయాలని డిసైడ్ అయినా. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను సులేమాన్కి చెప్పిన ఏంటంటే, మొత్తం నీదే ఇవాళ వీడియో అని చెప్పేసి అన్న. ఇవాళ మనం చాలా సామాన్ తీసుకోవాలని ట్రాలీ అయితే తీసుకురాగానే ట్రాలీ తీసుకొని అయితే వచ్చేసిండు. ఇలాంటి మార్కెట్లోకి వచ్చినప్పుడు మనం ఒకటి కొనబోయి ఇంకో 10 కొంటాం, అట్లా ఉంటాయి సామాన్ అయితే. చూస్తారు కదా ఎన్ని రకాల, మనం ఒక సర్ఫ్ ప్యాకెట్ గురించి చూస్తే 100 రకాల సర్ఫ్ ప్యాకెట్లు కనబడతాయి. దాంట్లో ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ అయితే అయిపోతుంది. ఇది చూస్తారు కదా లిక్విడ్స్ అన్నట్టు, మనం బట్టలు పెట్టుకోవాలి. దానికి ఏంటంటే క్లోరెక్స్ అనేది వాష్ చేయడానికి, ఇంట్లో మనం వాష్రూమ్ గిన్నె కడుక్కోవాలి, క్లోరెక్స్ బట్టలలో కూడా వేసుకుంటారు. ఇంట్లో పాత్రలను కడగగలిగితే ఫేరీ అనేది కావాలా. ఫేరీతో పాటు మేము రాక్కునే అదేంటి స్పంజులు అయితే తీసుకున్నాం. కొన్ని అన్ని మన ట్రాలీలను అయితే వేసేసుకొని కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కూడా కావాలి. అందుకోసమే కిందనైతే బిల్ కౌంటర్ కింద ఉంది, గ్రోసరీ ఐటమ్స్ కూడా కిందనే దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ అయితే పైన అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకో. గ్రోసరీకి సంబంధించిన ఐటమ్స్ అనేవి కింద దొరుకుతాయి. దాని తర్వాత ఇక్కడ ఫ్రోజన్ సెక్షన్లో చికెన్, మటన్ అన్నీ దొరుకుతాయి ఇక్కడనే. దాని తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది చాలా చీప్గా అయితే అనిపించింది. ఆఫర్ కాబట్టి, జుమారాత్ కాబట్టి ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. దాని తర్వాత మాకైతే టమాటో పేస్ట్ అనేది కావాలా. ఫైనల్గా టమాటో పేస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసినాం. దాని తర్వాత ఇక్కడ బ్రోచరీ సెక్షన్ అన్నట్టు చేపలు, మటను, మీట్ అనేది ఫ్రెష్గా దొరుకుతుంది. దాని తర్వాత టమాటా పేస్ట్ అనేది ఇక్కడనే ఉంది. ఈ పేస్ట్ అయితే టమాటా పేస్ట్ అయితే తీసుకున్నాం. పాలు పెరుగు సెక్షన్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తారు ఎన్ని రకాల పెరుగులు, కన్ఫ్యూజన్ అయితే చేసేస్తాయి మొత్తం. ఎందుకనంటే ఇక్కడ నెయ్యి, వెన్న అన్నీ దొరుకుతూనే ఉంటాయి. దాని తర్వాత మాకైతే లెబనాన్ కావాలి, అంటే సల్లా అంటారు చూడు మన తెలుగులో. అది తీసుకున్న తర్వాత కొన్ని పెరుగులు కూడా తీసుకున్నాం. పెరుగులలో ఏంటంటే డేట్లు కూడా చెక్ చేసి మరి తీసుకోవాలని చెప్పేసి తీసుకుని ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి జ్యూస్ల సెక్షన్స్కి అయినా జ్యూస్ కూడా కావాలంటే అక్కడ నుంచి అయితే తీసుకున్నాం. దాని తర్వాత అక్కడ నుంచి మనం చేసుకోవాల్సిన షాపింగ్ అయితే అయిపోయింది. మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి పేస్ట్రీ సెక్షన్. పేస్ట్రీ సెక్షన్లో చూసినట్టయితే ఇక్కడ చూస్తారు కదా రకరకాల కేకులు, స్వీట్లు అన్నీ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్గానే అయితే దొరుకుతుంది. దాని ప్రతి మార్కెట్లో ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే డివైడ్ చేస్తారు. ఇదైతే బేకరీ సెక్షన్. బేకరీ సెక్షన్లో బ్రెడ్లు, బన్నులు, కొన్ని స్వీట్ ఐటమ్స్, స్వీట్ కార్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బూందీ, మోతిచూరు మిక్చర్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ బియ్యం ఆఫర్లు అయితే ఉన్నాయి. 26 రియాలకు 5 కిలోలు అంట. మా సులేమాన్ అయితే హీరో లెక్కనైతే నిలుస్తున్నాడు కౌంటర్ దగ్గర. దాని తర్వాత చూస్తారు కదా మొత్తం సామాన్ అనేది తీసి కౌంటర్ మీద అయితే పెట్టినాం. అరబీ వాళ్ళు చెప్పిన సామాన్ అయితే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే ఏదో ఒకటి మిస్ అయినా కానీ మళ్ళీ రావాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోండి బిల్ కొట్టే దానికంటే ముందే. బిల్ అయితే కొట్టించిన తర్వాత ఇట్లాంటి కవర్లలో వేసి అయితే ట్రాలీని అయితే పెట్టినాం. ఇంకేముంది, ఎల్లా హబీబీ అని చెప్పి ట్రాలీ అయితే నొక్కొస్తుండు మా సులేమాన్. దాని తర్వాత పార్కింగ్ లాట్లోని కార్ దగ్గరికి వచ్చి చిన్నపిల్లల లెక్క ఆటలు అయితే ఆడుకుంటుండు. ఆడుకున్న తర్వాత బీగాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనే ఓపెన్ చేసిన తర్వాత గాడీలను అయితే సామాన్ అయితే లోడ్ చేస్తుండు. మా రూమ్కి కొంచెం దూరంలో ఉన్న పార్కింగ్లో అయితే పార్క్ చేసి అయితే సామాన్ అయితే తీసుకొని అయితే నడుస్తున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.